హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం పావు బాజీ ముంబై స్టైలు పావు బాజీ అనేది మనం స్టార్ట్ చేసాము. ఫస్ట్ వచ్చేసేసి మనం 2 చెంచాలు ఆయిల్ వేసేయాలి. అది వేడెక్కిన తర్వాత ఒక 2 చెంచాలు వచ్చేసి జీలకర్ర అనేది వేస్తున్నాము. ఆ తర్వాత వచ్చేసేసి ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఇవి రెండు కూడా పూర్తిగా వేగాలన్నమాట. వేగిన తర్వాత కొంచెము అల్లం చిన్నులపాయ పేస్ట్, కొద్దిగా కరివేపాకు వేసి వేగిన తర్వాత పసుపు, ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేయాలి. అదంతా బాగా వేగాలన్నమాట. అలా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు ఉంటాయి కదా, అవనేవి ఒక 2 తీసుకున్నాం మేము, ఎక్కువ తీసుకోలేదు. ఆ 2 వచ్చేసి సన్నగా చేసేసి వేసేసాము. వేసేసిన తర్వాత ఇలా పూర్తిగా మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాత 1.5 చెంచా కారము, 1 చెంచా వచ్చేసి చాట్ మసాలా, 1 చెంచా వచ్చేసి గరం మసాలా, 1 చెంచా వచ్చేసి మనకి చికెన్కి యూజ్ చేస్తాం కదా, ఆ చికెన్ మసాలా అనమాట, ఎవరెస్ట్ చికెన్ మసాలా పొడి 1 చెంచా వేస్తాము. ఇవి 3 వేసేసి ఒక్కసారి కలయ తిప్పుకుంటామన్నమాట. ఈ మొత్తం కలిసేంత వరకు మనము పూర్తిగా కలయ తిప్పుకొని ఉంచుకుంటామన్నమాట ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం అంటే అది మొత్తము కలయ పెట్టాలన్నమాట. కలయ పెట్టుకొని మొత్తం ఒకటి అవ్వాలి, స్మాష్ అయ్యి నీట్గా అయ్యేదాకా మనం కలయ తిప్పుకోవాలి. ఈ విధంగా ఒక్కసారి కలయ పెట్టేసేసుకొని అయిపోయిన తర్వాత ఆల్రెడీ కుక్కర్లో మేము బఠానీ పప్పు అంటారు కదా, ఆ పప్పుని 6 విజిల్స్ వచ్చేంత వాటికి ఉడకపెట్టుకొని, ఆ ఉడకపెట్టుకున్న పప్పుని పప్పు గుత్తితో కానీ లేకపోతే చాట్ మసాలా చేస్తారు కదా దాంతో కానీ మనం మెత్తగా చేసుకోవాలి. మెత్తగా కాకుండా కొద్దిగా అక్కడక్కడ బఠానీ కూడా ఉండేటట్టు చేసుకోండి. పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ విధంగా వేసేసిన తర్వాత మళ్ళీ చిక్కపడుతుంది కాబట్టి ఒక టీ గ్లాస్ దాకా వచ్చేసేసి వాటర్ అనేది యాడ్ చేసేసి మొత్తం ఒకసారి బాగా కలయ తిప్పేసేసుకొని ఒకసారి రుచి చూసుకొని మూత పెట్టుకోవాలి. ఈ విధంగా మూత పెట్టి ఒక 15 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మళ్ళీ తీసి కొద్దిగా వచ్చేసి మెంతి పొడి వేయాలి. మెంతి పొడి వేసిన తర్వాత బట్టర్ ఉంటుంది కదా, ఫ్రెష్ వెన్న, ఆ వెన్నను కూడా వేసి కలయ తిప్పేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసేసి మనం పావు బాజీ చేస్తున్నాం కదా, బన్నుని కాల్చుకోవడానికి పెనం పెట్టి పెనం వేడి చేసిన తర్వాత కొంచెం అంత బటర్ వేసి అదంతా కరిగిన తర్వాత బ్రెడ్ని అంటే బన్నుని మధ్యకి కోసి చూపిస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఈ విధంగా కోసి 2 పక్కల ఆ వెన్న అనేది వేసి బటరు ఆ విధంగా వేసిన తర్వాత తిప్పాలన్నమాట. ఆ విధంగా తిప్పి మనం పక్కకు అనేది తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అన్ని బన్నులు కూడా వెన్నలో ఈ విధంగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.